చూసావా? భయపడ్డావా? దీనికే భయపడితే ఇది శాంపుల్ అమ్మా. చెమట పడుతుంది, తుడుచుకో. ఇంకా చాలా ఉంది. ఇక్కడ అమ్మాయిలతో డాన్స్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. కాంపిటీషన్ వస్తుంది కదా. రాయ్, ఆల్ ది బెస్ట్. యాంటనీ, ఫస్ట్ వేళ్లతో ఆడి గెలు. ఏంట్రా డల్గా ఉన్నావు? అన్నయ్య, నిజంగానే ఆ గణేష్ గాడు ఒకడిని తీసుకొచ్చాడు. వాడు డ్యాన్స్ చేస్తుంటే జనమంతా క్లాప్స్ మీద క్లాప్స్ కొడుతున్నారు. వాడెవడైనా సరే గెలుస్తాను, కానీ ఆ గణేష్ గాడిని నమ్మలేం. ఈసారైనా కాంపిటీషన్లో నువ్వే గెలుస్తావు. నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. అవును, వాడెవడో చాలా బాగా చేశాడన్నావు. వాడెక్కడి నుంచి వచ్చాడు? వైజాగ్ నుంచి. వైజాగ్? ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోను. మీరు వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. హలో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ సార్. అందరూ ఎదురు చూసే ఫైనల్ డాన్స్ స్టార్ట్. And now it's Ganesh Group. మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఈ కాంపిటీషన్లో గణేష్ గెలిచారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఆడాల్సింది, కానీ బ్యాడ్ లక్. ఒక యాక్సిడెంట్లో ఆయన 2 కాళ్ళు కోల్పోయారు. అలా అని నిరుత్సాహపడకుండా ఈ ఇయర్ కాంపిటీషన్స్కి ఆయన కొంతమంది కుర్రాళ్ళని తయారు చేసి ఇక్కడికి పంపించారు. ఆయనలో ఉన్న పట్టుదలకి, కృషికి హ్యాట్స్ ఆఫ్. సో ఆల్ ఆఫ్ us give him a big hand. విన్నావా, నీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. డాన్స్ చేయడానికి మీ వాళ్ళు ఇంకా రాలేదు. నిన్ను నమ్మి స్పాన్సర్షిప్ ఇచ్చి మేము ఫూల్స్ అయ్యాం. భలే వాడిని పట్టుకొచ్చారయ్యా. కాళ్ళు ఉన్న వాళ్ళు గెలవడమే కష్టం అవుతుంది, కాళ్ళు లేని వాడిని తీసుకొచ్చారు. ఇతను ఒక పెద్ద మాస్టరు, ఇతనికి ఒక గ్రూపు. నువ్వెక డాన్స్ గురించి మర్చిపో. నీ మొహానికి డాన్స్ ఒకటి చెయ్. Now I request Ganesh team to come on to the dais. Raghava! Raghava! This is the final call for Ganesh team.
ఇప్పుడు గనక వీళ్ళు రాకపోతే కాంపిటీషన్ రూల్స్ ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేసి క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఐ రిపీట్, దిస్ ఇస్ ది లాస్ట్ కాల్ ఫర్ గణేష్ టీమ్. గణేష్, ఆ యాంటోనీ గడు వాళ్ళ అన్నయ్య రాంగ్ రూట్లో వెళ్తున్నారు. మనం కూడా అదే రూట్లో వెళ్ళాలి. మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతనితో చెప్తే మన వాళ్ళు ఎక్కడున్నా సరే 5 నిమిషాలు ఇక్కడికి తీసుకొస్తాడు. రాంగ్ రూటా? తప్పు. ఏంటనే నువ్వు చెప్పేది? సమీర్, నువ్వేమన్నా చెయ్యి, మన వాళ్ళు ఇక్కడ ఉండాలి ప్లీజ్. వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు. వదిలేయండి. వదలకపోతే దుమ్ము లేచిపోద్ది. ఎవర్రా నువ్వు? మాసా? గణేష్ టీం రాలేదు కాబట్టి కాంపిటీషన్ నుంచి తీసేస్తున్నాం. గణేష్, రాఘు వచ్చాడు. త్వరగా తీసుకురండి, ఇక్కడ ఆపుతాను. ఏంటి రక్తం? ఆ యాంటనీ వాళ్ళ అన్నయ్య కలిసి ఇదంతా చేశారు మాస్టర్. మీ కాళ్ళు పోవడానికి కూడా వాళ్ళే కారణం మాస్టర్. మాస్టర్ మీరు భయపడకండి మాస్టర్. నేను డాన్స్ చేస్తా, నేను చేస్తాను మాస్టర్. గణేష్ గ్రూప్ ఇస్ రెడీ. వాళ్ళు వచ్చేసారు, రండి. థాంక్ గాడ్. కమ్ ఆన్. నువ్వు ఒక్కడవే పెద్ద డాన్సర్ అనుకున్నావా? అలా అనుకున్న వాడెవడో గెలవడ్రా. దేవుడు ఉన్నాడ్రా. అన్యాయంగా గణేష్ మాస్టర్ కాళ్ళు తీసేశారు కదరా. ఆయన ఏం తప్పు చేశాడ్రా? మీరు కాళ్ళు తీసేస్తే ఆయన డాన్స్ చేయలేరా? ఆడతారు, చూస్తావా? నా కాళ్ళున్నాయి, ఆడిస్తా. నీ అవ్వ ఇద్దరికి కలిపి చెప్తున్నా, చూసుకోండి. ఏమయ్యా, ఇది టీ. మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ ఇద్దామనే అనుకున్నాను రా. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడు. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మనకు ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు, డ్రెస్ ఎలా ఉంది? సూపర్, థ్యాంక్ యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం జటపలన్నీ మార్చేసా? యా,
నిన్నెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. ముగ్గురికి 3 జతలు. హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలో ఉన్నావు. నువ్వు చెప్పింది జరిగిందనుకో, నీ హోటల్ పగల కొట్టేస్తా. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్. రాఘవ్ అంటే మీరేనా? సార్ నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్, కూర్చోండి సార్. కుట్టి చెప్పరా సార్, ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి సార్? ప్రోగ్రామ్ కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్సర్ అయ్యా మేము. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. చిరు, మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట. కంట్రోల్. మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట. ఇంకా కష్టం. జరుగు చెప్తా. నిజంగానే బాగున్నానంటావా? చాలా బాగున్నారు. అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను. అవును, మన సిస్టర్ నేర్పించింది ఎవరు? సారే జహాం సే అచ్చా. ఎవడ్రా నువ్వు? ఇండియన్. అంటే మేము ఇండియన్స్ కాదా? అలా నడుచుకోవద్దు అంటున్నాను నాన్న. ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేశారంట. పాపం కాలేజ్ కొట్టడానికే భయపడుతుంది. చేయకండి చెప్పేశానుగా. ఇప్పుడే చెప్పాను కదా. మేము ర్యాగింగ్ చేయడం నువ్వు చూడలేదు కదరా, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా వద్దనా? అన్నా నా గురించి నీకు తెలియదన్నా? ఏంట్రా నీ గురించి తెలిసేది? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎవడి కొడుకు అయితే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తావు. చూస్తావా? చెప్పాను కదమ్మా. ఏంట్రా నిన్ను కొడితే ఆయన వస్తారా? నిన్ను కొట్టడానికి అన్నయ్య రావాలా? నేను చాలా వదలండ్రా. తాగరా. ఇంకా పోయండి, ఫుల్ బాటిల్ పోయండి రా. వదిలేయండి రా. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? మీ అన్నయ్యనా? ఫోటో తీరా. అన్నయ్య చేస్తా. కొడతారా? అన్నయ్య చేస్తారా? అన్నయ్య ఏం చేయమంట? అయితే ఓకే. ఎరా అన్నయ్య ఫోటో మీద చేస్తారా మీరు? ఒక్క తమ్ముడు దంతేనే మీకు ఇన్ని దెబ్బలు. ఆయనకు ఆంధ్ర మొత్తం తమ్ముళ్ళే. వాళ్ళకు తెలిసిందనుకో తరిమి ఇందిరా స్టైల్లో కొడతారు. ర్యాగింగ్ చేస్తున్నారా మీరు? సిస్టర్ వెళ్ళమ్మా. కమిన్. సారీ అడగండి రా. సారీ. ఓకే కమాన్. నెక్స్ట్ అడిగా నన్ను ఎవరో కింద పట్టుకొని లాగేస్తున్నారు.